డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అత్త సూర్యకాంతం, కొడుకు మహేష్ మరియు కోడలు రోజా మాట్లాడుకుంటున్నారు. రోజా, నీ చేతి వంట తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కడుపు నిండిపోతుంది గాని మనసు మాత్రం నిండటం లేదు. ముఖ్యంగా ఈరోజు నీ చేత్తో చేసిన క్యారెట్ హల్వా అయితే నేనెప్పుడూ ఎక్కడా రుచి చూడలేదు. ఇంకొంచెం వేయమంటారా? అత్తయ్య గారు, మీరు కూడా తినండి. షుగర్ ఫ్రీ షుగర్తో చేశాను. మీకు షుగర్ ఉంది కదా అని స్వీట్ తినడానికి భయపడకండి. ఇది మీరు కూడా తినొచ్చు. అలాగే రోజా, తింటాను. అయినా నీ పెళ్ళం ఇంత రుచిగా వంటలు చేయడానికి కారణమేంటో తెలుసారా? తనకి పెళ్ళయ్యొచ్చిన దగ్గర నుండి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అందుకే తను ఇంత బాగా వంటలు చేయగలుగుతుంది. ఊరుకో అమ్మా, మరీ చెప్పొచ్చావు. తను పెళ్ళైన మొదటి రోజు నుండి చాలా బాగా వంటలు చేస్తుంది. కావాలంటే నాన్నను అడుగు. మీ నాన్ననా? ఏం అవసరం లేదు. ఎప్పుడూ కోడల్ని వెనకేసుకొస్తాడు. మా పెళ్ళైన ఇంతకాలంలో ఎప్పుడూ కూడా నన్ను ఒక్కసారి కూడా పొగడలేదు. అబ్బా, ఇప్పుడెందుకండి ఈ వాదనంతా? ప్రశాంతంగా తినండి. కోడలా, ఇంకా కొద్ది రోజుల్లో సురేష్ పెళ్ళుంది కదా, అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చిన చుట్టాలకి ఏ లోటు లేకుండా చూడు. ఇంకో ముఖ్యమైన విషయం, చిన్న కోడలు తరపు వాళ్ళు చాలా గొప్పింటి వాళ్ళు. వాళ్ల మర్యాదల్లో మాత్రం ఎటువంటి లోపం ఉండకూడదు. ఏదైనా తప్పు జరిగితే మనింటి పరువు పోతుంది. సరే అత్తయ్యా, అవన్నీ నేను చూసుకుంటాను. రోజా బాధ్యత తీసుకోవడంతో అన్నీ చూసుకుంటుంది. సురేష్ వివాహం ప్రశాంతంగా జరగడంతో సూర్యకాంతం చాలా సంతోషిస్తుంది. కానీ సూర్యకాంతం సరోజ గొప్పింటమ్మాయని తనని చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటుంది. రోజా, తొందరగా రా, చిన్న పనుంది. ఏంటండి అత్తయ్య గారు? చిన్న కోడలి దగ్గర బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని వాడేసిందంట. అవి చాలా కాస్ట్లీ చీరలంట. నువ్వవి జాగ్రత్తగా ఉతికి ఇస్త్రీ చేసి తనకిచ్చేయి, సరేనా? కానీ చీర మీద ఒక చిన్న మరక కూడా పడకూడదు. ఏంటండి అత్తయ్య గారు, తన బట్టలేగా, తను ఉతుక్కోదా? నాకు చెప్తున్నారేంటి? ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? తను ఎంత కట్నం ఇచ్చిందో తెలుసా? తను ఎంత చదువుకున్న పిల్లో తెలుసా? అలాంటి డబ్బున్న అమ్మాయి పనెందుకు చేస్తుంది? ఎదురు సమాధానం కాదత్తయ్యా. ఇంట్లో ఇప్పటికే చాలా పనులుంటున్నాయి. ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఇంకా బట్టలు కూడా ఉతకమంటే నాకిక్కడవుతుంది. అయితే ఈ పూటకి భోజనం బయట నుండి తెప్పిద్దాం. ఈ బట్టలు మాత్రం ఉతికి పెట్టు, తనకు అవసరమని అడిగింది. చిన్న కోడలు కాలు మీద కాలు వేసుకుని సోఫా మీద కూర్చుని ఉంటే సూర్యకాంతం గబగబా కాఫీ కప్ తీసుకెళ్లి తనకిస్తుంది. ఇవన్నీ చూస్తున్న రోజా కోపంగా, ఏంటి, ఎంత డబ్బుంటే మాత్రం అత్తయ్య గారిని అలా చూస్తుంది? అయినా ఈవిడ కూడా తనని బాగా నెత్తికెక్కించుకుంటున్నారు. కొన్ని రోజుల్లో ఈవిడకే బాగా తెలిసొస్తుంది అంటూ మనస్సులో అనుకుంది. కాని సూర్యకాంతం మాత్రం కాఫీ ఇస్తూ, నేను తినని బాగా చూసుకుంటే నేనంటే బాగా ఇష్టం పెరుగుతుంది. అప్పుడు నన్ను కూడా బాగా చూసుకుంటుంది అని మనసులో అనుకుంది. ఇంతలో మహేష్ తన పని చూసుకుని ఇంటికొచ్చాడు. ఏమైందండి అలా ఉన్నారు? నేను ఏ కంపెనీలో అయితే పని చేస్తున్నానో ఆ ఓనర్ కంపెనీ అమ్మేసి ఫారెన్ వెళ్ళిపోతున్నాడంట. రేపటి నుండి నా చేతిలో పనుండదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు పని వెతుక్కోవాలంటే కొంత టైం పడుతుంది. ఈలోపు చాలా ఇబ్బంది పడతాను. అయినా నువ్వేంటి అంత దిగులుగా ఉన్నావు? ఈ విషయం నీకు నేను ఇప్పుడే చెప్పాను కదా. చిన్న కోడలు డబ్బున్న ఇంటి కోడలంట. అత్తయ్య గారు నన్ను మాటి మాటికి తన దగ్గర కించపరుస్తున్నారు. కనీసం ఇంటి కోడలన్న మాట కూడా మర్చిపోయి ఇంట్లో అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు. ఇంకా చిన్న కోడలి పనులు కూడా నాకే చెప్తున్నారు. తన బట్టలు ఉతకడం, తనకి కాఫీ కలపడం లాంటి పనులు కూడా నా చేత చేయిస్తున్నారు. అయినా నిన్నగాక మొన్నొచ్చిన కోడలి దగ్గర నన్ను బాగా తక్కువగా చూస్తున్నారు. ఏ మాటన్నా కూడా నువ్వేమైనా కట్నం తెచ్చావా అని ప్రశ్నిస్తున్నారు. అయినా అమ్మ స్వభావం నీకు తెలుసు కదా, అవేం పట్టించుకోకు. నీకు వీలైతే చెయ్యి, లేకపోతే వదిలే. కొన్ని రోజుల్లో అమ్మకి తెలిసొస్తుంది. అయినా ముఖ్యంగా నాకిప్పుడు ఏ పని చెయ్యాలో అస్సలు తెలియట్లేదు. ఏమీ ఆలోచిద్దామన్నా బ్రెయిన్ పని చేయట్లేదు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్పనా? లేట్ ఎందుకు, చెప్పు రోజా. మన ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉంది కదా, అక్కడ మంచిగా స్వీట్స్ బిజినెస్ పెడదామండి. అబ్బా, మంచి ప్లాన్ చెప్పావు. రేపే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. రోజా మరియు మహేష్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో ఇంకా రోజా పొద్దున్నుండి సాయంత్రం వరకు షాప్లోనే ఉండాల్సి వచ్చేది. ఇంట్లో పనులన్నీ ఎక్కడి ఒక్కడే ఉంటూ ఉండేవి. అయితే ఓ రోజు సూర్యకాంతం కొత్త కోడల్ని పిలిచి, అమ్మా సరోజా,
మీ అక్క దుకాణంకి వెళ్లడంతో ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడే ఉండిపోయాయి. రామ్మా, నువ్వు నేను కలిసి మొత్తం చేసేద్దాం. అలాగేనండి అత్తయ్య గారు. మీకు తెలుసా, నేను మా ఇంట్లో అప్పుడప్పుడు వంట చేసేదాన్ని. మా ఇంట్లో వాళ్ళంతా ఒక స్పూన్ నోట్లో పెట్టాక మాట్లాడకుండా తినేసేవారు. ఎంత డబ్బున్న అమ్మాయివి, నీకు వంటొచ్చా? సర్వగుణ సంపన్నురాలిలా ఉన్నావమ్మా. నీలాంటి అమ్మాయి మాకు కోడలిగా రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే కొంచెం టీ పెట్టు, తల బద్దలైపోతుంది. సూర్యకాంతం పక్కన అంట్లు తోముతూ ఉంటే సరోజ టీ పెట్టింది. రోజా ఉంది కదా, వంటలు చాలా బాగా చేస్తుందమ్మా. తన చేతి క్యారెట్ హల్వా తింటే ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇంతలో టీ మరగడంతో వడబోసే సూర్యకాంతానికి ఇస్తుంది. టీ కలర్ చాలా నల్లగా ఉంటుంది. ఏంటమ్మా టీ ఇంత నల్లగా ఉంది, ఏం వేసావిందులో? మీరిప్పటి వరకు ఇలాంటి టీ తాగలేదా? దీన్ని మసాలా టీ అంటారు. సూర్యకాంతం కొంచెం తాగేటప్పటికి చాలా చేదుగా అనిపిస్తుంది. బాలేదంటే సరోజ ఇక్కడ బాధపడుతుందోనని కామ్గా తాగేసింది. కడుపు వేడిగా అయిపోయి ఆ రోజంతా ఏం తినలేకపోతుంది. అమ్మో, ఇది టీ పెట్టిస్తేనే నేను ఒక రోజంతా ఏం తినలేకపోయాను. అదే ఇంకా వంట చేసి పెడితే ఎలా ఉంటుందో అని సూర్యకాంతం తన గదిలో కూర్చొని బాధపడుతుంది. నేను కష్టపడి ఇంత పని చేస్తుంటే అక్కని పొగుడుతుంది అత్తగారు. ఏం, ఆవిడ చేసే క్యారెట్ హల్వా నేను చెయ్యలేనా అని చెప్పి మార్కెట్కి వెళ్లి క్యారెట్, పంచదార, పాలు, జీడిపప్పు, బాదం అన్నీ తీసుకొస్తుంది. రోజా ఇంతలో ఇంటి లోపలికొస్తుంది. ఏంటమ్మా, ఏంటి బజార్ నుండి ఏదో బ్యాగ్తో వచ్చావు? నీకు తెలీదు కదా ఇవన్నీ, నాకు చెప్పాల్సింది కదా, నేను తీసుకొద్దును. వద్దులేండక్కా, మీరు షాప్లో బిజీగా ఉన్నారు కదా, అందుకే నేను తీసుకొచ్చాను. సరేగాని ఇంతకీ ఏం వండుదామనుకుంటున్నావు? అయినా నీకు వంటొచ్చా? నిన్నెప్పుడు వంటగదిలో నేను చూడనే లేదు. లేదక్కా, వచ్చు. నేను నిన్ననే అత్తయ్య గారికి మసాలా టీ పెట్టిచ్చాను. చాలా బాగుందన్నారు. మా ఇంట్లో కూడా నేను వంట చేసేదాన్ని. అంటే పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడూ నువ్వు నీ గదిలోనే ఉండేదానివి కదా, అందుకే నీ గురించి నాకు పెద్దగా తెలీదు. నీకు క్యారెట్ గ్రేట్ చేసి ఇమ్మంటావా? కొంచెం సాయంగా ఉంటుంది. వద్దక్కా, నువ్వు పొద్దటి నుండి షాప్లో పని చేసుకుని మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో కూడా చాలా పని చేస్తావు. ఒక్కదానివే కష్టపడుతున్నావు. నేను చేస్తానులే అక్క, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. అలా ఏం లేదమ్మా, మన ఇంట్లో పని కదా, మనం చేసుకోవడంలో తప్పేముంది. సరోజ క్యారెట్ గ్రేట్ చేస్తుంది. ఇంకా తనకు ఆ పని చేత కాదు. క్యారెట్ పెద్ద పెద్ద ముక్కలుగా చేసేసింది. హల్వా చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టి క్యారెట్ వేస్తుంది. ఎలా చెయ్యాలో ఎలా వండాలో తెలియక అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తుంది. క్యారెట్ హల్వా కాస్త ఇంకేదో డిష్లా తయారైపోయింది. చక్కగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నిన్న టీ తాగటం వల్ల రోజంతా భోంచేయలేకపోయాను. ఈరోజు క్యారెట్ హల్వా తింటే ఇంకేమవుతానో. అలాగని బయటకి చెప్తే వీళ్ళంతా నన్ను ఆడుకుంటారు అని మనసులో అనుకుంది సూర్యకాంతం. బయటికి మాత్రం, అందరూ తొందరగా భోజనానికి రండి, ఈరోజు కొత్త కోడలు క్యారెట్ హల్వా చేసింది, అది తిందాం అంటూ పిలిచింది. అందరూ తెగ సంబరపడిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కాని నల్లగా ఉన్న క్యారెట్ హల్వాని చూసి భయపడి, సరోజా, నీకు వంటొచ్చని చెప్పావు కదమ్మా, ఏంటమ్మా ఈ హల్వా? నేను బాగానే చేశానక్కా, కానీ ఏంటో కలర్ అలా అయిపోయింది. దీన్ని కలర్ మారటం అనరు కోడలా, మాడిపోవడం అంటారు. ఆ మాట వినగానే అందరూ నవ్వుకుంటారు. ఎందుకు సరోజా నీకు ఈ కష్టం? అయినా నీకు వంట నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పు, నేను చక్కగా వంటలు ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే ఫాలో అయిపో. నీ అంత రుచిగా ఇంకెవ్వరూ చేయలేరు తెలుసా. అయినా మొదటిసారైనా నీ ప్రయత్నానికి మెచ్చుకోవాలి. అయితే రేపటి నుండి నేను షాప్ దగ్గరికి వచ్చేస్తానక్కా. మీరు మీ స్వీట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూసి నేర్చుకుంటాను. ఎందుకంటే మీరు మిఠాయిలు చేస్తుంటే ఆ వాసన ఇంట్లోకొచ్చి గుమగుమలాడుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు నేర్చుకోవటమే మంచిది. నేర్చుకున్నాక కొత్త కొడలు క్యారెట్ హల్వా అప్పుడు తింటాను. శాంతమ్మ అనే పెద్దావిడకి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేద అమ్మాయిని, చిన్న కొడుకు రిచ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శాంతమ్మ పేరుకి తగ్గట్టుగానే శాంతంగా 2 కోడళ్లని కన్న కూతుర్లలా చూసుకునేది. అయితే పెద్ద కోడలు మానస పేదమ్మాయి అయినప్పటికీ సౌమ్యురాలు, చుట్టుపక్కల అందరితో బాగా కలిసిపోయేది. చిన్న కోడలు కవిత రిచ్ అనే భావనతో పొగరుగా ప్రవర్తించేది. చుట్టుపక్కల వాళ్లతో పెద్దగా మాట్లాడేది కూడా కాదు. ఒకరోజు ఇంటి ముందు నిల్చొని ఉన్న శాంతమ్మని వీధి చివర ఉండే శారద పలకరిస్తూ, ఏంటి శాంతమ్మ, చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు? అలాగే ఉండాలి కదా మరి.
ఆయన నీకేంటి దిగులా చింత నీ పని చాలా బాగుంది శాంతమ్మ. ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకున్నారు, కోడళ్ళొచ్చారు. అంతా ఆ దేవుడి దయ. కోడళ్ళు పర్లేదా? ఏ ఇబ్బంది లేదు. పెద్ద కోడలు మానసైతే బంగారం, నన్నసలు ఏ పని చెయ్యనివ్వదు. చిన్న కోడలు కవిత కూడా పర్లేదు అని చెప్తుండగా ఇంతలో చిన్న కోడలు కవిత అక్కడికొచ్చి, పర్లేదేంటత్తయ్యా? పెద్ద కోడలు బంగారమైతే నేను పనికిరాని దాన్ని అని కదా అర్థం. అయ్యో, నా ఉద్దేశం అలా కాదమ్మా. ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటావ్? మీరు చెప్పేది వింటుంటే అలాగే అనిపిస్తుంది. మరి కనీసం రిచ్ కోడల్ని అని కూడా విలువ లేకుండా ఈ ఇంట్లో నన్ను ఇంత అవమానిస్తున్నారు 10 మందిలో పట్టుకొని అని గట్టిగా కేకలు పెట్టింది. ఎదురుగా ఉన్న శారద, అమ్మో, ఇదంతా నా వల్లే వచ్చిందే. నేనిక్కడుంటే నన్నే అంటారు. ఇక్కడుండటం అస్సలు మంచిది కాదు అంటూ అక్కడి నుండి పరుగుపెట్టింది. ఇంతలో అరుపులు విన్న చిన్న కొడుకు సంపత్, కవిత, ఏంటి వీధిలో అరుపులు? ముందు లోపలికొచ్చి మాట్లాడుకోండి అని గట్టిగా అరిచాడు. ఇద్దరూ లోపలికెళ్లారు. బాబూ, అది కాదురా. అమ్మా, నువ్వేం చెప్పాల్సిన పని లేదు, లోపలికెళ్ళు. శాంతమ్మ అక్కడి నుండి లోపలికెళ్ళింది. కవిత బాధ నటిస్తూ, మనం వేరే కాపురం పెడదాం, నన్ను ఇంట్లో వేరేలా చూస్తున్నారు. కవిత, ఓవర్ యాక్షన్ చెయ్యకు. పెళ్లికి ముందే చెప్పాను, కలిసుంటేనే పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు మళ్ళీ వేరే కాపురం అంటే నేను ఒప్పుకోను. అసలు అత్తగారు ఏమన్నారో కూడా తెలుసుకోరా? నిన్నెవ్వరూ అవమానించలేదు. వదిన మా అమ్మతో కలిసిపోయి ఎంత చక్కగా సాయం చేస్తుందో చూడు. అందుకే తననలా పొగిడింది. నువ్వు రిచ్చింట్లో పుట్టిన అమ్మాయివనే పొగరుతో మనుషులకి విలువివ్వవు. ఎప్పుడు మారతావో ఏంటో అంటూ వెళ్ళిపోయాడు. ఛా, ఈ మనుషుల మధ్య నుండి బయటపడేదెప్పుడో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది కవిత. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద కోడలు మానస వంటగదిలో పనిచేస్తుండగా అత్త శాంతమ్మ అక్కడికొచ్చింది. అమ్మా మానస, ఆ కూరగాయలు ఇలా ఇవ్వు, నేను కోసిస్తాను. నేను చేస్తానత్తయ్యా, మీరెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి, మీకో శుభవార్త చెప్తాను అనగానే శాంతమ్మ హాల్లో కూర్చొని ఉంది. ఇంతలో పని ముగించుకొని మానస ఒక స్వీట్ ముక్క పట్టుకొచ్చి అత్తయ్యకు తినిపించింది. ముందు ఆ శుభవార్తేంటో చెప్పమ్మా. నేను నెల తప్పానత్తయ్యా, మీరు నానమ్మ కాబోతున్నారు. ఉదయం నుండి వాంతులవుతున్నాయి. ఆహా, ఇది కదా శుభవార్త అంటే. తలచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో అంటుండగా ఇంతలో బయట నుండి వచ్చిన చిన్న కొడుకు రిచ్ కోడలు శాంతమ్మకి స్వీట్ తినిపిస్తూ, అమ్మా, నువ్వు నానమ్మవి కాబోతున్నావు. నీ చిన్న కొడలు తల్లి కాబోతుంది. ఏంట్రా, పండగ మీద పండగొచ్చినట్టు ఇన్ని శుభవార్తలు? నీ వదిన కూడా నెల తప్పిద్ది. నువ్వు బాబాయివి కాబోతున్నావు. అవునా? కంగ్రాచ్యులేషన్స్ వదినా. ఈ విషయం అన్నయ్యకి తెలుసా? లేదు సంపత్, ఫోన్ చేసి చెప్తాను. తొందరగా చెప్పండి, వీలు చూసుకుని ఇంటికొస్తాడు. నాకు మాత్రం ఎంతో ఆనందంగా ఉంది అంటూ అందరూ సంబరపడిపోతారు. చిన్న కోడలు మాత్రం ఏ చలనం లేకుండా విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకంటే ఆ మానస తల్లవుతుందన్న ఆనందమే ఎక్కువ ఉంది అత్తయ్యకి. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తుంటే తల్లినవుతున్నానన్న సంతోషం కూడా లేకుండా పోయింది. ఛా అంటూ చిరాకు పడింది. అలా కొన్ని రోజులు గడిచాయి. కవిత తన అమ్మగారింటికి వెళ్లి తిరిగి వారం రోజుల తర్వాత వచ్చింది. బీరువాలో ఉండాల్సిన కొన్ని నగలు కనిపించలేదు. అరే, నగలు కనిపించటం లేదేంటి అని కంగారుగా బయటకొచ్చింది. ఇంతలో అత్తాకోడళ్లు ఫంక్షన్కి వెళ్లి తిరిగొచ్చారు. తన నగలన్నీ తోడికోడలి మెడలో చూసి కవితకి చాలా కోపం వచ్చింది. ఎవరినడిగి నా నగలు తీశావు? నన్నడగాలనే బుద్ధి జ్ఞానం లేదా నీకు? అది కాదు కవిత, నేను చెప్పేది ఒక్కసారి విను అంటుండగానే సంపత్ ఇంట్లోకొచ్చి, కవిత, కొంచెం నోరు అదుపులో పెట్టుకో. రోజు రోజుకి నీకు బుద్ధి లేకుండా పోతుంది. ఆ నగలు వదినకి లేవని నేనే ఇచ్చాను. ఎందుకు ప్రతిదానికి అలా గొంతు చించుకుంటావు? అనండి, అందరూ నన్నే అనండి అని కోపంగా గదిలోకెళ్ళింది. మానస బాధపడుతుండడం చూసి, వదినా, తన తరపున నేను సారీ చెప్తున్నాను, ఏమనుకోకండి అని బాధగా వెళ్ళిపోయాడు. మానస, అవి తీసి తనకిచ్చేసేయ్ అంటూ పక్కకెళ్ళిపోయింది శాంతమ్మ. మానస బాధపడుతూ అక్కడి నుండి తన గదిలోకెళ్ళి మొత్తం నగలు తీసి కవితకి, ఏమనుకోకు కవిత,
అత్తగారు సంపత్ పెట్టుకోమని బలవంత పెడితే పెట్టుకున్నాను. ఇంకెప్పుడు పెట్టుకోను, సరేనా? అంటూ అక్కడి నుండి బయటకొచ్చింది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఇద్దరికీ సీమంతం చెయ్యాలని అత్తగారు ఫిక్స్ అయ్యింది. ఇంతలో పెద్ద కొడుకు కూడా వచ్చాడు. రే అబ్బాయిలు, మన చుట్టుపక్కల బంధువులందరినీ పిలవండి, సీమంతం గొప్పగా జరగాలి అంటూ చెప్పింది. కొడుకులిద్దరూ బాగా డెకరేట్ చేసి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి రిచ్ కోడలు కవిత రెడీ అవుతూ, ఈ రోజు నా దగ్గరున్న నగలన్నీ పెట్టుకొని అందరి కళ్ళు నా మీదుండేలా చేసుకుంటా. దాని మెడలో ఒక్క బంగారు తీగ కూడా లేక పరువు పోగొట్టుకుంటుంది అంటూ నగలన్నీ దిగేసుకుని రెడీ అయింది. మానస మంచి చీర కట్టుకొని సాధారణంగా రెడీ అయింది. మొదటగా సీమంతంలో పెద్ద కొడలు కూర్చుంది. తనంటే చుట్టుపక్కల అందరికీ ఇష్టం కాబట్టి అందరూ వచ్చి అక్షింతలు వేసి దీవించారు. తర్వాత చిన్న కొడలు సీమంతంలో కూర్చుంది. ఎవ్వరూ తనని పట్టించుకోలేదు. అందరూ దీవించకుండా బయటికెళ్ళిపోయారు. చివరికి పేద కోడలు ఒక్కతే రిచ్ కోడల్ని దీవించి పక్కకెళ్ళింది. ఆ అవమానం తట్టుకోలేక రిచ్ కోడలు గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. వెనకాలే సంపత్ వెళ్లి, మంచితనం ఎంత ముఖ్యమో ఇప్పటికైనా అర్థమవుతుందా? డబ్బున్న పొగరుతో ఉంటే ఎవ్వరూ మన దగ్గరికి రారు. నువ్వందరితో అలా పొగరుగా ప్రవర్తించావు కాబట్టే ఎవ్వరూ నిన్ను దీవించడానికి రాలేదు. మనుషులకి డబ్బు ముఖ్యం కాదు, అందరితో మంచిగా ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో అంటూ కవితకి బుద్ధొచ్చేలా గడ్డి పెట్టాడు. అప్పుడు తనకి కూడా విలువల గురించి పూర్తిగా తెలిసొచ్చి తను అందరితో మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది.